హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సిలో క్రీడా కోటాకి సంబంధించి 421 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు క్రీడలకు సంబంధించి అంటే క్రీడా కోటాలో స్పోర్ట్స్ కోటాలో 2% రిజర్వేషన్ ఉండేది. ఇప్పుడు దాన్ని 3% చేయించారు. దాంతో 421 పోస్టులకి ఈ డిఎస్సిలో క్రీడా కోటా అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. అయితే ఇంచుమించు 5,000 పైచీలకు అప్లికేషన్లు వచ్చాయి. 3,000 పైచీలకు అభ్యర్థులు అప్లై చేశారు. అయితే ఇందులో ఈ యొక్క ఎట్లాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి అభ్యర్థులు వాళ్ళ యొక్క ప్రతిభ, క్రీడల్లో వాళ్ళు చూపించిన ప్రతిభ అంటే స్టేట్ లెవెల్లోను, జోనల్ లెవెల్లోను, యూనివర్సిటీ లెవెల్లోను వాళ్ళు చూపిన ప్రతిభను ఆధారం చేసుకొని ఇక్కడ వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుద్ది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జరుగుతుందంటే క్రీడా కోటాలో చాలా వరకు తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి అనేక మంది అసలైన ఒరిజినల్ క్రీడాకారులకి నష్టం జరిగేలాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి దాని మీద ఒక కథనం అయితే రావడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటి అనేక ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి. అవి చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు గమనించినట్లయితే క్రీడా కోట, డిఎస్సి క్రీడా కోటాలో మాయాజాలం అంటే తెలియని వారికి సర్టిఫికేట్లు, అంటే క్రీడలు అంటే తెలియని వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడం, కొన్ని క్రీడా సంఘాలు చేతివాడంతో నష్టపోతున్న అసలైన క్రీడాకారులు, విచారణ చేస్తే వెలుగులోకి రానున్న సూత్రధారులు అని చెప్పేసి ఇక్కడ మనకి కథనం అయితే ఇచ్చారు. ఇక్కడ ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయంటే డిఎస్సిలో క్రీడా కోటా కింద కేటాయించినటువంటి ఈ యొక్క వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను కొన్ని క్రీడా సంఘాల నుంచి దొడ్డిదారిని పొందిన సర్టిఫికేట్లతో కొట్టేయాలని కొందరు చూస్తూ ఉన్నారు. స్వప్రయోజనం కోసం కొన్ని సంఘాలు ఇలాంటి వారికి సహకరించి అసలైన క్రీడాకారుల నోట్లో మట్టి కొడతా ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆరోపణలు వెలువెత్తడంతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ అప్రమత్తమైంది. సర్టిఫికేట్ల పరిశీలన విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలు జరిగేటువంటి ప్రతిసారి క్రీడా కోటాలో ఇదే గూడుపుటాన్ని జరుగుతూ ఉంది. వైకాపా ప్రభుత్వంలో గ్రామవార్డు సచివాలయాల్లో గ్రామవార్డు సచివాలయ నియామకాల్లో కూడా క్రీడా సంఘాలు ఇచ్చిన సర్టిఫికేట్లతో క్రీడల్లో ప్రవేశమే లేని వారు కూడా ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగ నియామకాలు క్రీడా రిజర్వేషన్లు 2% నుంచి 3% పెంచి మెగా డిఎస్సిలో క్రీడాకారులకు 421 పోస్టులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు కేటాయించడం అయితే జరిగింది. ఇకపోతే ఇక్కడ గమనించండి, దీంట్లో ఎలాంటి రాత పరీక్ష లేదు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి రాత పరీక్ష లేకుండా క్రీడాకారుల్లో మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టేందుకు శాప్ నోటిఫికేషన్పై రాష్ట్ర వ్యాప్తంగా 3,600 మంది అభ్యర్థుల నుంచి 5,326 దరఖాస్తులు అందాయి. కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, కాకినాడ, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లో కొన్ని క్రీడా సంఘాలు అనర్హులకు క్రీడలే తెలియని వారికి మెరిట్ సర్టిఫికేట్లు జారీ చేశారని శాప్కు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఇక సర్టిఫికేట్లు ఎలా ఇస్తున్నారనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాతీయ ఛాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక ప్రక్రియలో గతంలో ఎన్నడూ ఆడని వారిని సైతం పథకం ప్రకారం జాబితాలో చేర్చిన ఘనత రాష్ట్రంలో కొన్ని క్రీడా సంఘాలకు ఇవ్వడం ఉంది. ఇలాంటి వారి వల్ల ఏళ్ల తరబడి మైదానంలో సాధన చేసి రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జాతీయ స్థాయి ఛాంపియన్షిప్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది. ఆడని క్రీడాకారుల పేర్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ప్రవేశ పత్రం, ఆ పత్రంలో కొన్ని సంఘాలు చూపించి స్వప్రయోజనాలు పొందుతూ ఉన్నాయి. ఉదాహరణకు వైకాపా ప్రభుత్వంలో జరిగిన కొన్ని నియామకాల్లో జరిగిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉన్నాయి. వీరికి కొన్ని క్రీడా సంఘాలు అడ్డగోలుగా సర్టిఫికేట్లు ఇచ్చేసాయి. ఇక జిల్లా సంఘాల్లోనూ కొందరు తమ వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నట్టుగా ఎంట్రీ ఫారాల్లో పేర్లు నమోదు చేస్తూ ఉన్నారు. రైట్. డిఎస్సికి క్రీడా కోటాలో దరఖాస్తులు ఇక్కడ చూడండి. మరి దరఖాస్తులు చేసిన వారిలో కూడా అంటే డిఎస్సికి దరఖాస్తు చేసిన వారిలో కూడా కొందరు మైదానాల్లో ఆడకపోయినా కొన్ని సంఘాల నుంచి సర్టిఫికేట్లు పొందినట్లు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఇక కొన్ని ఏళ్ల క్రితం జరిగిన జాతీయ రాష్ట్ర ఛాంపియన్షిప్ పోటీలో ఆడిన క్రీడాకారుల ధ్రువపత్రాలు కొన్ని క్రీడా సంఘాల వద్దే ఉన్నాయి. పోటీలు ముగిసిన వెంటనే సర్టిఫికేట్లు అందజేయాలి. అయితే నిర్వాహక కమిటీల నుంచి ఇంకా అందలేదని చెప్తూ క్రీడాకారులను మభ్యపెడతా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల సమయంలో అలాంటి సర్టిఫికేట్లను ఇతరుల పేర్లతో ఇచ్చేసి కొన్ని సంఘాలు సొమ్ము చేసుకుంటున్నాయి. క్రీడల పోటీలకు సంబంధించి ఎంట్రీ ఫారంలో పేర్లు రాకపోయినా జట్టు మొత్తానికి సర్టిఫికేట్లు పొందుతారు. అందులో ఆడిన క్రీడాకారులకు ఇవ్వగా మిగిలిన సర్టిఫికేట్లను అడ్డదారులు తమకు నచ్చిన వారికి ఇచ్చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన గ్రామవార్డు సచివాలయ కార్యదర్శుల నియామకాల్లో పలు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. క్రీడా కోటాలో చేపట్టిన నియామకాల కోసం కొన్ని క్రీడా సంఘాలు ధృవీకరణ పత్రాలను అడ్డగోలుగా జారీ చేసి డబ్బు వసూలుకు పాల్పడుతున్నాయన్న ఆరోపణ ఉంది. బృంద పోటీల్లో ఆట రాని వారిని కూడా జట్టులో ఉన్నట్లు చూపించి సర్టిఫికేట్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ప్రతిసారి వైకాపా ప్రభుత్వంలో జరిగిందని అప్పుడు జరిగిందో లేదో తెలియదు. దాని గురించి ఇప్పుడు మెన్షన్ చేయడం అది అంత అవసరం కాదు.
కానీ ప్రతిసారి అదే చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు జరిగేదాన్ని మనం చూడాలి. అడ్డగోలుగా జారీ చేసి డబ్బులు వసూలుకు పాల్పడుతున్న ఆరోపణ ఇప్పుడు ఉందా లేదా అది చూడాలి. అలాంటి వారే సచివాలయాల్లో ఉద్యోగాలు పొందారు, సాధించారని చెప్పేసి ప్రతిసారి సచివాలయాల్లో గత ప్రభుత్వంలో, వైకా ప్రభుత్వంలో జరిగింది అవి ఇప్పుడు బయటపడతావు. ఇప్పుడు ఎలా బయటపడతాయి అయ్యి? ఆడ సర్టిఫికేట్ ఇప్పుడు వెళ్ళి ఏమైనా చెక్ చేస్తారా? చేయరు కదా. మరి దాని గురించి రాయటం ఎందుకు అనవసరంగా? నెక్స్ట్, పశుసంవర్ధక శాఖలోనూ ఇదే విధంగా కొందరు ఉద్యోగాలు సాధించినట్లు ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ నేతలు ఇటీవల ఆరోపించారు. నెక్స్ట్, తేలితే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి కూడా ఇక్కడ ఉంది. మరి అంతే కదా. క్రీడా కోటా కింద ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సర్టిఫికేట్లు స్క్రీనింగ్ తర్వాత ఒక్కో పోస్టుకు 1:5 నిష్పత్తిలో, అంటే ఒక్కో పోస్టుకి సర్టిఫికేట్లు అన్నీ వచ్చిన తర్వాత వెరిఫై చేసి ఒక పోస్టుకి 5 మంది చొప్పున సెలెక్ట్ చేయడం జరుగుద్ది. అభ్యర్థులు జాబితా తయారు చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యర్థుల సర్టిఫికేట్లను అంతా చూసేలా ఆన్లైన్లో పెడతారు. సర్టిఫికేట్లు కూడా ఆన్లైన్లో పెడతారంట. అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చు. వీటిపై విచారణ చేయించి ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు తేలితే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అసలైన క్రీడాకారులకు న్యాయం జరిగేలా చూస్తాం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నియామక ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పేసి చక్కగా చెప్పడం జరుగుతుంది శాప్ ఎండి. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఏంటంటే ఏది ఏమైనా కానీ క్రీడా కోటాలో మరీ ముఖ్యంగా ఇలాంటి అవకతవకలు జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని ఫిర్యాదులు అందాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వాటి మీద సర్టిఫికేట్లు, ఆ ఫిర్యాదులు నిజమో కాదో తెలియాలంటే సర్టిఫికేట్లు అన్నీ కూడా పకడ్బందీగా వెరిఫై చేసినప్పుడు ఆటోమేటిక్గా అవి బయటపడతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.